వెల్కమ్ టు సింగపూర్ అందాలు. సింగపూర్లో మీ ఆంధ్ర పిల్ల. మరి ఈ మెట్లు చూసినా, ఈ పార్క్ చూసినా మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఇదే పార్క్లో మనం ఒక వీడియో అయితే అప్లోడ్ చేసాము, హోనర్ సెలబ్రేషన్ది, లవ్ ఇన్ సింగపూర్ ఫ్రెండ్స్ తోటి. ఇప్పుడు అదే పార్క్లో మనం అయితే మాత్రం మళ్ళీ హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం. అదే గ్రూప్కి హ్యాపీ బర్త్డే కదా ఆ సెలబ్రేషన్లు. మరి ఆ సెలబ్రేషన్ ఎలా ఉంటాయి అనేది మనం చూద్దామా, రండి వెళ్దాం. ఈ పార్క్ అంతా మీకు తెలిసిందే కదా, ఇది కొత్తగా ఏం చెప్పక్కర్లేదు కదా. మా ప్రోగ్రామ్ నడుస్తుంది అక్కడ, డ్యాన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాక పార్కులో ఇదే ప్లేస్లో మనం ఇప్పుడు రెండో ప్రోగ్రామ్కి అయితే వచ్చేసాం. ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ లవ్ ఇన్ సింగపూర్తో హోనర్ సెలబ్రేషన్ అయితే జరుపుకున్నాం కదా, అది ఆల్రెడీ నేను అప్లోడ్ కూడా చేశాను. ఇప్పుడు మనం అయితే మాత్రం సింగపూర్ ఫ్రెండ్స్ గ్రూప్ 5th యానివర్సరీకి అయితే వచ్చేసాం అన్నమాట. ప్రజెంట్ ఇక్కడ ఎవరు నాకు పెద్దగా అయితే తెలీదు. మనం ఇందులోకి ఎలాగ ఎంట్రీ అయ్యామంటే, మనం ఒక అక్క ద్వారా అయితే ఇక్కడికి రావడం అయితే జరిగిందన్నమాట. ఆ అక్క ఎవరే కాదు, ఈవిడేనండి. మాకు ఉన్న గ్రూప్లో ఉన్న అక్క మాట. ఆ అక్క ఈ గ్రూప్లో కూడా ఉండడం వల్ల ఈ యానివర్సరీకి అయితే నన్ను అయితే తీసుకొచ్చేసింది అన్నమాట. ఇంక ఇక్కడ ప్రజెంట్ అయితే ఎవ్వరు కూడా రాలేదు, ఇంకా వస్తూనే ఉన్నారు ఒక్కొక్కరు అయితే మాత్రం. మరి ఈ యానివర్సరీ ఫంక్షన్ ఎలా జరుగుతుంది అనేది మనం ముందుకు వెళ్తుండగా మీకు తెలుస్తుంది. ఇంక ఇక్కడ పార్కులో చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి వాష్రూములతో సహా అన్నీ కూడా ఉంటాయన్నమాట. అంత కన్వీట్గా ఉంటాయి ఇక్కడ పార్కులు. భోజనాలు అయితే తెచ్చేస్తున్నారు అన్నమాట. చూసారు కదా, మా భోజనాలు అయితే వచ్చేస్తున్నాయి. మరి ఈ రోజు స్పెషల్ ఏంటనేది చూసేద్దాం. మా ఫ్రెండ్స్తో పార్టీ ఉందని చెప్పాను కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ నాకు ఇక్కడికి వచ్చి పరిచయం అయ్యారు. ఎంత మంచివాళ్ళంటే అంత మంచివాళ్ళు అందరూనే, ఎక్కడ అందరూనే. హాయ్ 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 ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. వీళ్ళందరూ టిక్ టాక్ స్టార్ అనమాట సింగపూర్లో. హాయ్ హాయ్ అనమాట. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ప్రజెంట్ అయితే మన లంచ్ అయితే వచ్చేసింది. ఇంకా లంచ్ అయితే చూడండి, అన్ని రకాల వంటలు అయితే అవేంటనేది కూడా ఓపెన్ చేసిన తర్వాత అది కూడా మీకు షేర్ చేసి ఉంటామన్నమాట. ఇక్కడ నేను ప్రోగ్రామ్ కూడా డబ్బులు కూడా నాకు లక్కి హెల్ప్ చేసిందన్నమాట. వీళ్ళు డబ్బులు కూడా ఇవ్వలేదు, మా మీనక్క నాకు హెల్ప్ చేసింది. ఓకే, వీళ్ళందరూ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అయ్యారు. వీళ్ళతో ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందని అలా మీకు ఫాలో చేస్తూనే ఉంటాను. లో ఇంతమంది కూడా 5 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారంట. మనమైతే రీసెంట్గా వచ్చామండి. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా అందరూ కలిసిమెలిసి ఒకే గ్రూప్ లాగా ఉండి ఇప్పుడు ఇది 5వ సంవత్సరం యానివర్సరీ చేసుకుంటున్నారండి. ఎంత గ్రేట్ కదా. എല്ലാവർക്കും നല്ലൊരു നമസ്കാരം. ഫസ്റ്റ് ആനിവേഴ്സറിയാണ്, നമുക്കതിൽ ഒരുപാട് അഭിമാനം കൊള്ളാം. കാരണം നമ്മുടെ ഗ്രൂപ്പിൽ ഉള്ളവരുണ്ട്, ഇല്ലാത്തവരുണ്ട്. നമ്മൾ ക്ഷണം സ്വീകരിച്ച് നമ്മളോടൊപ്പം ആനിവേഴ്സറി ആഘോഷിക്കാൻ വന്ന എല്ലാവർക്കും നല്ലൊരു നമസ്കാരം. ഫസ്റ്റ് നമ്മൾ 5 വർഷമായി ഈ ഗ്രൂപ്പ് തുടങ്ങിയിട്ട്. കാരണം സിംഗപ്പൂരിൽ ആദ്യമായിട്ട് ഒരു ഫ്രണ്ട്സ് എന്ന നിലയിൽ തുടങ്ങിയ ഒരു ഗ്രൂപ്പാണ് നമ്മുടെ സിംഗപ്പൂർ ഫ്രണ്ട്സ് ഗ്രൂപ്പ്. അതിൽ ഒരുപാട് പേര് നമ്മൾ തുടങ്ങുമ്പോൾ തന്നെ 10-300 ఎక్క పట్టుకున్న మాట్లాడుతున్న ఆవిడేనండి ఇక్కడ గ్రూప్కి పెద్ద మాట. ఇంక ఈవిడనే కదా, ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు కదా, ఆ అన్నయ్యలు కూడా ఈ గ్రూప్కి పెద్ద మాట. మొత్తానికి 3, 2 మగవాళ్ళు, 1 ఆడావిడ ఈ గ్రూప్కి హెడ్ మాట. ఇంక ఇక్కడ ఫంక్షన్లు, ఇలాంటి ఫంక్షన్లు మాత్రమే ఈ గ్రూప్కి కాకుండా ఎవరికైనా కష్టం ఉన్నా సరే, ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచినంత హెల్ప్ చేసి కూడా ఇక్కడైతే సాయం చేసేవాళ్ళు. ఈ గ్రూప్ అనే కాదు, సింగపూర్లో ఎలాంటి గ్రూప్కైనా సరే ఇలాంటి బెనిఫిట్లు పక్కా ఉంటాయి. గ్రూప్ 5th యానివర్సరీ బర్త్డే కానీ క్రిస్మస్కి, హ్యాపీ న్యూ ఇయర్కి అయితే పక్కాగా అయితే కేక్ ఉంటుంది. ఓన్లీ ఒక హోనంక తప్ప ఇలాంటి ప్రోగ్రామ్ టైంలో కేక్ చేసుకున్నామాట. Happy birthday, Singapore. Friends,
చూసారు కదా ఈరోజు గ్రూప్లో ఫుడ్ అయితే ఇన్ని రకాలన్నమాట. మరి ఇన్ని రకాలకి మనిషికి $20 చొప్పున పడిందన్నమాట. ఎంతమంది ఉన్నారో అన్ని $20 కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఈ ప్రోగ్రాంలో వాళ్ళు పెట్టించుకునే ఫుడ్ ఈ ఐటమ్స్ మాట. కాబట్టి బఫీ మిల్స్ మాట మనం ప్లేట్లో తెచ్చుకొని తినవే. అందరూ కలిసిమెలిసి ఒకే దగ్గర భోజనం చేస్తున్నప్పుడు మన ఇంటి దగ్గర మన ఫ్యామిలీ మూమెంట్స్ ఎన్నో మనకు గుర్తొస్తూనే ఉంటాయి కదా. నాకైతే చాలా గుర్తొస్తూ ఉంటాయి. మన ఫ్యామిలీతో ఎక్కడికైనా బయట ట్రిప్పులు వెళ్ళినప్పుడు కానీ, లేదంటే పెళ్ళిళ్ళు పేరంటాలకు వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఇంటిలో ఓన్లీ ఒక పండగ జరిగిన టైంలో అందరం కూర్చొని ఇలా భోజనం చేసిన కొన్ని మూమెంట్స్ అయితే నాకు చాలా గుర్తుకొస్తాయి. ఇలాంటి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడైతే ఇంకా ఎక్కువ గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట. നിങ്ങൾ ചുമ്മാ హ్యాపీ యానివర్సరీ ఫర్ 11 సింగపూర్ ఫ్రెండ్స్. అలాంటి వీడియోలు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి ఇలాగ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కొంతమంది కొన్ని రకాలుగా అనుకుంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం చెడుగా చూస్తే అది చెడుగానే అనిపిస్తుంది, మంచిగా చూస్తే అది మంచిగానే అనిపిస్తుంది. అందుకే ఏదైనా సరే మన బట్టే ఉంటుంది. నేనైతే ఈ ప్రోగ్రామ్కి నరకెడుపు అంటే ఒక చీటీ తీస్తారన్నమాట. చీటీ తీసిన వాళ్ళకి ఎవరికంటే గిఫ్ట్ ఇస్తారు. హిమ 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 ఈ చీర మాట ఎక్కడికి వచ్చింది, వీళ్ళందరిలో నీకు వచ్చిన చీర. సెలబ్రేషన్ కాబట్టి ఓన్లీ లక్కీ డ్రాయే పెట్టారండి. ఈ లక్కీ డ్రాలు ఈ రోజు అయితే ఆ పాపకు వచ్చింది. ఈడికైతే మాత్రం మంచి పంచ షర్ట్ అయితే ఇచ్చారన్నమాట. చూసారు కదా, ఇలాంటి ప్రోగ్రాంలు ఇలాంటి లక్కీ డ్రాలు ఎంతమంది సింగర్లు ఉన్నారు, డాన్సర్లు ఉన్నారు. కానీ ప్రతి ఒక్కటి నేనైతే అప్లోడ్ చేద్దామని నేనైతే వీడియోలు తీస్తున్నా సరే అప్లోడ్ చేయలేము. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, లాంగ్ వీడియోలో మనం మ్యూజిక్ పెడితే మాత్రం పక్కాగా అయితే మాత్రం మనకు కాపీ రైటింగ్ వచ్చేస్తుంది. కాబట్టి అంతా మనం అయితే మ్యూట్ చేస్తూ మీకైతే ఆ వీడియోలు అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇలాంటి దేశం వస్తే ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామ్ చెప్పడానికి చివర్లో ఇలాంటి మూమెంట్ పక్కా ఉండాలి. మరి అలాంటి మూమెంట్ లేకపోతే ఆ ప్రోగ్రామ్కి అందం అస్సలు ఉండదన్నమాట. ఇంక ఇక్కడైతే ఫుల్గా వర్షం అయితే దంచుకొచ్చేస్తుంది. అయినా సరే మా వాళ్ళు ఆగేదే లేదన్నట్టు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారన్నమాట. ఇంక ఇక్కడ అన్నయ్య అయితే మాత్రం చక్కటి పాట అయితే పాడుతూ ఉంటే దానికైతే మ్యాచింగ్గా వాళ్ళైతే డ్యాన్స్ అయితే చేసేస్తున్నారు. ఇంకా ఓన్లీ సింగ్ అయితే మాత్రం నేను కన్ఫామ్గా నేనైతే అప్లోడ్ చేద్దును. అందులో మ్యూజిక్ కూడా వాళ్ళు చేయడం వల్ల మనకైతే అప్లోడ్ నో. ఈ వీడియోలు చూసిన వాళ్ళకి కొంతమందికి కొంతలాగా, కొంతమందికి కొంతలాగా అనిపిస్తుంది. ఎలాగంటే కొంతమంది ఆ దేశం వెళ్ళి వాళ్ళు ఇరగబాట్లు ఏంట్రా అని అనిపిస్తుంది. కొంతమంది పోనీలే అన్నీ వదులుకొని వెళ్ళినా సరే వాళ్ళు కొంచెంలో కొంతైనా అలాంటి దేశంలో అంత హ్యాపీగా ఉన్నారంటే గ్రేటే కదరా అని. కదమ్మా, యానివర్సరీ ఫంక్షన్ ఏ మాదిరిగా జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అయినా సరే వీళ్ళందరూ ఎప్పుడో పరిచయమైన మనుషుల్లాగా మనతో ప్రవర్తించే ఈ ప్రవర్తన నాకైతే చాలా హ్యాపీగా నేనైతే ఫీల్ అయ్యాను అనమాట. ఫంక్షన్ అయితే ఖతం అయిపోయింది. చాలా మటుకు ఫుడ్ అయితే కొంచెం మిగిలితే అందరూ దాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంటి దగ్గర ఫుడ్ ఉన్నా సరే అది మాత్రం వేస్ట్ చేయరు, అందరూ ప్యాకింగ్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. Bye.
ಎಲ್ಲರೂ ಫೋನು ಗ್ರೂಪ್ ಫಂಕ್ಷನ್ అయితే ఫుల్గా అయిపోయిందన్నమాట. హాయ్ బాయ్ బాయ్. నెక్స్ట్ గ్రూప్ ఓకే హాయ్ హాయ్. నెక్స్ట్ మళ్ళీ ఫంక్షన్కి అయితే వస్తారన్నమాట. అందరూ టాటా చెప్పారు.